నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో బాలికల గురుకుల పాఠశాలలో గత వారం నుంచి విష జ్వరాలు ప్రబలడంతో సుమారు 40 మంది వరకు జ్వరాల బారిన పడ్డారు. వెంటనే విషయాన్ని ఆర్డీఓ పావని దృష్టికి తీసుకెళ్లగా ఆర్డీఓ మెడికల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేశారు. మెడికల్ ఆఫీసర్ అస్మా ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయగా సుమారు 20 మంది వరకు జ్వరం, వాంతులు ఉండడానికి గుర్తించి వారి చికిత్స అందించి ఇంటికి పంపించారు. మిగతా 20 మంది స్వల్ప జ్వరం లక్షణాలు ఉండడంతో స్కూల్లోనే చికిత్స అందిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది స్కూల్లో శానిటైజేషన్ అందించి పరిసరాలను శుభ్రపరిచారు. ప్రిన్సిపల్ రూత్ మాట్లాడుతూ స్కూల్ పక్కనే డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల అక్కడి దోమలు స్కూల్లోకి వచ్చి వాటి వల్ల జ్వరాలు వస్తున్నాయని తెలిపారు. వామిటింగ్స్ అయినా అవుతుంది. ఎంతమందికి ఉంది ఇక్కడ జ్వరాలు? ఎన్ని రోజుల నుంచి? ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు వచ్చారా? ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఎన్ని రోజుల నుంచి జ్వరం? సార్ ఎంతమందికి ఉంది స్కూల్లో జ్వరం లేక? ఎంతమందికి ఉంది జ్వరాలు ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి అట్టుంది? మాట్లాడుతున్నాము. ఇక్కడ పిల్లలకి దాదాపు ఒక వారం రోజుల నుంచి ఫీవర్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. అయితే మేము దానికి తదుపరి చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాము. మాకు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఈ విషయం మీద దానికి విన్నపం లెటర్ రూపంలో మేము ఇచ్చాము. సార్ వెంటనే స్పందించి మాకు వాళ్ళ వర్కర్స్ ద్వారా ఇక్కడ బ్లీచింగ్ కానీ, ఫాగింగ్ కానీ, శానిటేషన్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ పిల్లలందరినీ డార్మెటరీస్ లో కూడా మాకు శానిటేషన్, ఫాగింగ్ చేయించారు. అలాగే మాకు ఇండివిజువల్ కూడా శానిటైజర్ బాటిల్స్ కూడా ఇప్పించడం జరిగింది. మరుసటి రోజు అలాగే మేము ఆర్డీఓ మేడం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము చెప్పుకున్న మేడం గారు కూడా స్పందించారు. అలాగే మేము పిహెచ్సి డాక్టర్ అస్మా గారికి కూడా ఈ విషయం తెలియజేయడం అయింది. మేడం స్పందించి వెంటనే వచ్చి ఇక్కడ పిల్లలందరికీ చెక్ చేసి ఆమె స్వయంగా చెక్ చేసి టాబ్లెట్స్ ఇవ్వడం, అదంతా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని మాస్కులు పంపించడం, అలాగే మేడం గారి దగ్గర ఉండడం జరిగింది. ఈ విషయం మీద దానికి విన్నపం తీసుకుంటా ఉన్నాము. పిల్లలు డాక్టర్ వరకు మెషర్లన్నీ కొట్టించేసి ఎటువంటి మస్కిటో బ్రీడింగ్ లేకుండా అయితే మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము. ప్రతి ఇది కూడా మేము జాగ్రత్తగా చర్యలు తీసుకున్నాం. అయితే కొంతమంది పిల్లల్లో మాత్రం ఇవి అవుట్ బస్ట్ అయితే ఫీవర్స్ వస్తున్నాయి. అలా ఎక్కువ సంఖ్యలో ఫీవర్ వచ్చిన పిల్లల్ని మాత్రం 2 days మనం చూసుకొని మిగతా 3rd day తగ్గకపోతే ఇంట్లోకి పంపిస్తున్నాం. లేదు 1 or 2 days లో ఫీవర్ కంట్రోల్ అయితే ఆ పిల్లలకి యాంటీబయాటిక్స్ ఇచ్చి మన దగ్గర వాళ్ళని